ఇదిగో కోడి ముక్కలు. అబ్బాయి ఇది పాలకూర. అబ్బాయి ఆ మూగుడు తీసుకో. అబ్బాయి ఇదిగో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు. వేపితే సువాసన బాగా వస్తుంది. వెదజల్లుతో చూడు, అదే జల్లాలి. ఈ సువాసన సెలబ్రిటీ పీలుతున్నాడు అనుకుంటా. ఎలా పిలుస్తాడు? రాకుండా కాదు, పీలుస్తాడు ఆయన. ఎందుకంటే మన గుమ్మగుమ్మలు అలా ఉంటాయి, మన బాబాయ్ గుమ్మగుమ్మలు. సువాసనలు గుమ్మగుమ్మలన్నీ బయటికి వెళ్తాయి, జనాలు పసిగట్టి వస్తూ ఉంటారు. మొన్న చెరువు గొడ్డు దగ్గర నుంచి వచ్చేసారు. మా బాబాయ్ అంటే అంతే. ఇప్పుడు ఏం చేస్తామండి అబ్బాయి? ఏం చేస్తాం? ఒక 8 గంటలు నూనె ఇందులోనే ఏం చేద్దాం? కోడి ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్టు, ఇదిగో పసుపు, ఉప్పు, కరివేపాకు, ఇవి బాగా కలిపి అబ్బాయి అది అలా పెట్టు, నాంతూ ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు ఏ రంగు రావాలి? బంగారు రంగు వచ్చేదాకా వేపాలి. ఆయన ఇందాక మెసేజ్ పెట్టాడు నాకు, ఏమంటే అలాగా పొలి మీద దాటేసాను, ఏసీలో వస్తున్నాడు, పొలి మీద దాటేసానండి, ఎంత దాకా వచ్చింది వంట అని అడిగాడు. ఏమేసి దాంట్లో వచ్చాడు? ఏసీ కార్లో వస్తున్నాడు కదా బాబాయ్, సమ్మగా పడుకున్నట్టున్నాడు, వచ్చేస్తున్నాడు. నిగనగలా ఆడిపోతాడు బాబాయ్, నిగనగలా ఆడిపోతాడు. ఆయన అలా ఉంటాడు అంట. నీకు క్యూ ఇస్తున్నాను, అయినా బుర్ర పని చేయట్లేదు, తట్టట్లేదు. ఏంటో మరి వేళ ఎందుకంటే అలాగా. కానీ చేసి 2 వంటలు కూడా మంచి వంటలు చేస్తున్నావు, వెరైటీ వంటలు చేస్తున్నావు. మరి ఆయన కోసం చేయాలి కదా. దోర రంగు వచ్చినాయి, బంగారు రంగు వచ్చినాయి. దీంట్లో ఉప్పు వేయలేదు, పర్లేదా? ఇందులో వేసే కదా ఉప్పు. సూపర్. వేసి కోడి ముక్కలు వేసేస్తాను, బాగా వేపు. పాలకూర వేస్తాను. వేడికి ముద్ద అయిపోద్ది అలాగా. మూతకి ఏం పెట్టాం, ఇలాగే కలపాలి. నువ్వు అవునా? బాగా కలపాలి. కలుపుదాం. ఇదో 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు ఇలా పాలకూరతో నేను కలుపుతూ ఉంటాను. ఈ లోపు నువ్వు వెళ్ళి ఇది పొడి చేసి తీసుకురా. వాళ్ళతో చేస్తా. త్వరగా వచ్చాయి. ఏం కాలుతుంది, మాకు చిన్నప్పటి నుంచి అలవాటే కదా. అబ్బాయి గరిటి మార్చు. ఎందుకంటే ఇదైతే ఈజీగా ఉందిరా ఓకే కలపడానికి. ఇదిగో పొడి వేసేస్తాను. వెరీ గుడ్. కలుపు, బాగా కలపాలి. కలిపేసి కాసేపు మూత పెట్టు.
ఇప్పుడు ఈ పొయ్యి ఆర్పే. ఇది అయిపోయిందా? రెడీయా? ఓహో. ముందుగా ప్యాన్ లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి వేయించి పొడి చేసుకోవాలి. తరువాత కోడి ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కరివేపాకు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, కోడి ముక్కలు వేసి వేయించి అందులోనే పాలకూర కూడా వేసి వేయించుకోవాలి. వేగుతున్న పాలకూరలో మనం చేసుకున్న పొడి వేసి ఒకసారి కలిపి 5 నిమిషాల నుండి 6 నిమిషాలు మగ్గించి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే పాలకూర కోడి వేపుడు రెడీ.